దాదాపుగా 10-15% దంపతుల్లో బిడ్డలు కలగకపోవటం, ఇబ్బందులు రావటం మనం చాలా కామన్ గా చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న మహిళల్లో, అలాగే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళలో కూడా కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఒక ప్రాబ్లం అయితే బిడ్డలు కలగకపోవటం అనేది ఇంకొక ప్రాబ్లం. సో 2 రకాలుగా ఆందోళన చెందటం, దాని నుంచి మన ట్రీట్మెంట్ మీద ఎఫెక్ట్ అవటం చాలా వరకు చూస్తూ ఉంటాం. అయితే రెండిటికి కూడా మనకి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్కి ఈ మధ్య మనకి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దాని ద్వారా మనకి కంప్లీట్ క్యూర్ అనేది పాసిబిలిటీ ఉంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కూడా బిడ్డల కోసం ఎలాంటి రకమైన ట్రీట్మెంట్ ద్వారా కూడా మీరు ప్రయత్నం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో మనం బ్రెస్ట్ క్యాన్సర్కి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటా ఫర్టిలిటీకి కూడా ఏది అవసరమో అది మనం డెఫినెట్గా కంటిన్యూ చేయొచ్చు. అయితే కొంత సమయం బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసమని మనం లూజ్ అవ్వచ్చేమో, కానీ దాని తర్వాత కూడా ఫర్టిలిటీకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటా తర్వాత బిడ్డల కోసం ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ధైర్యంగా ట్రై చేయటం వల్ల అందరికీ ఉండే అవకాశాలే మీకు కూడా సంతానోత్పత్తికి ఉంటాయి.